ఇదిగోండి మామిడికాయ పచ్చడి చేద్దామండి. పచ్చి పచ్చడి అండి. ఇదిగోండి ధనియాలండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు. ఇంతకు మించి దీంట్లో ఏమీ పడవండి. అప్పుడు తిండికి ఇప్పటికి తిండికి సేడండి. అప్పుడు అది తిన్నా మనం బలంగానే ఉన్నాము, అందుకని కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. ఎన్ని తిన్నా నీరసాలే అందరికీ అండి, మరి ఏం చెప్తామండి. ఇదిగోండి పచ్చి మామిడికాయ అండి. ఎన్ని వెయ్యాలి ఎన్ని మిరపకాయలు అన్నది కొంతమంది కొలతల గురించి అంటున్నారండి. ఇన్నని చెప్పట్లేదండి. ఇప్పుడు నేను 10 కాయలు వేయమంటానండి, ఆ కాయ పులిపు ఎక్కువ ఉంటే ఇంకో 4-5 పడతాయండి. అందుకని ఏంటంటే మనం వేగించుకుని రెండు కాయలు పక్కన ఎట్టుకోవాలి ఎప్పుడైనా సరే అండి. అది నూరినప్పుడు చూస్తే ఇప్పుడు ఇది సనికిల మీద నూరితేనే బాగుంటుందండి. దీనికి మరి ఎక్కువ ఉపాయం లేదండి. ఇందులో మిక్సీలో వేసి రుబ్బెత్తే అది పేస్ట్లో ఉంటుందండి. అప్పుడు మన చిన్నప్పుడు ఎలా ఉండేదండి, ఇంత పచ్చడి అయితే ఇంత అన్నం తినేసి కూడా వేయండి, అందరూ పల్లెడు అన్నం. అప్పట్లో కూరలు ఏమున్నాయండి, ఇవే కదండి. మనిషి తృప్తిగా బతికి కూడా అప్పుడు అందుకు అన్ని బలం ఉండేయండి. ఇప్పుడు అసంతృప్తి అయిపోయింది, అందుకు బలం లేదండి. మనం పచ్చళ్ళు వేసేసిన అన్నట్లు మినపప్పు కంపల్సరీ వేసుకుంటామండి. కానీ మామిడికాయ పచ్చడిలో మట్టుకి ఇది ఒక స్పెషల్ అండి. పుల్లగా నెయ్యి వేసి తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఇది ఎన్నాళ్ళ నుంచి మా ఇంట్లో గట్న అవ్విందండి. అందుకని ఉల్లిపాయ కూరలో అవి వండుకుంటున్నాం. అందుకే మీకు ఏమీ వీడియో పెట్టలేదండి, ఉల్టా పుల్టా ఎన్ని పెట్టాము. ఇప్పుడు నిన్నటితో కార్యక్రమం ఖతమైందండి. ఇగో నువ్వులు కూడా దోరగా వేయించుకుందామండి. ఎండుమిరపకాయలు ఇన్ని వేసానంటే అన్నీ వేయాలని లేదండి, 1-2 పక్కన వేస్తాం. ఎక్కువైతే తీయలేమండి, తక్కువైతే వేసుకోవచ్చు, అది గుర్తెట్టుకోండి. ఉప్పైనా ఏదైనా నాకు వచ్చు అని విరవీగిపోయి ఒకసారి వేసామంటే ఏదో మాకు డిస్ట్లో ఎక్కువైపోతుందండి, అందుకని చూసి వేసుకోండి. అది ఇదిగోండి రుబ్బితే బాగోవండి, ఏంటి మిక్సీ పెడితే బాగోవండి. ఇప్పుడు పూర్వకాలం ఈ తిని బలంగా ఉన్నారా మనం బలంగా ఉన్నాం చెప్పండి. దానికి ఒక ఉపాయం చూపుతానండి నేను. పూర్వకాలం ఒంటికి పని ఎక్కువ చెప్పేవారండి, బుర్రకి రెస్ట్ ఎక్కువ ఇచ్చేవారండి. మనమేమో బుర్రకి పని ఎక్కువ చెబుతున్నామండి, వాళ్ళ మీద కుళ్ళుకునండి. పూర్వకాలం అయితే నా అందములే కదా పోనీ, వాళ్ళే తిన్నారు కదా మనోళ్ళే కదా అంటున్నారు. ఇప్పుడు అలా కాదండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అంతకు ఎన్ని తిన్న బలాలు ఉండలేదండి. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం తిన్న కూరలు ఎక్కడ తిన్నామండి. మేము ఎనమండుగురు పిల్లలమండి. మా అమ్మ ఇలాగే సనికిల మీద నూరు కొద్దిగా పచ్చడేసి ఇది ఇవాళ కూడా మేము బలంగానే ఉన్నామండి, ఏం తేడా లేదండి. ఇప్పుడు మా కోళ్ళకు ఉన్నాయండి, మాకున్న బలాలు లేవండి. అయితే పెచ్చుల్లా తీసి నూరివ్వరండి. మనం తెలివితేటలు ఎక్కువైపోయి ఇదిగోండి కద్దు కట్ చేస్తాం, 2 సార్లు అటు ఇటు కదిపెత్తే సరిపోతుందండి. ఇదిగోండి రాళ్ళు ఉప్పు పట్టానని చెప్పాను కదా మిక్సీ అండి, ఇదండి. ఇదండి గట్టిగా నూరెక్కర్లేదు, ఇదనేసి ఇలా చేసి అనమాట. ఇంకొకసారి అటు ఇటు మొయ్య కలిపేసి తీసేయటండి. పచ్చడి రెడీ అండి. ఇదిగోండి పచ్చడి ఆల్రెడీ అయితే తయారైపోయింది. ఉప్పు చూసుకుందామండి. బ్రహ్మాండంగా ఉందండి ఉప్పు.